రాష్ట్రంలో హోంశాఖ పనితీరుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దొంగలు రెచ్చిపోతున్నా పట్టించుకునే నాదుడే లేదన్నట్లు పాలన ఉంది. ఏకంగా పోలీస్ జీపును ఎత్తుకెళ్లిన డిప్యూటీ సీఎం నివాస స్థలం ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నా, మంత్రుల క్వార్టర్స్లో చోరీ జరిగినా అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఆ శాఖ పనితీరును సమీక్షించే వారే లేరా? జరిగినవి చిన్న చిన్న సంఘటనలే అనిపించవచ్చు, కానీ రేపటి రోజున జరగరానిది జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ అంటే వీవీఐపీల నివాస స్థలం. ఇక్కడ దొంగలు పడ్డారంటే ప్రభుత్వానికి సిగ్గుచేటైన విషయం. క్వార్టర్స్ ప్రాంగణంలో ఉన్న నిర్మాణ సామాగ్రి తరుపుల్ని, స్టీల్స్ను దుండగులు ఎత్తుకెళ్లారు. R&B అధికారి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఫుల్లుగా తాగిన వ్యక్తి పోలీస్ జీపునే ఎత్తుకెళ్లిపోయాడు. గద్వాలలోని ఎర్రవల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేస్తుండగా పోలీసు జీపును హైవే పక్కన ఆపి ట్రాఫిక్ను కంట్రోల్ చేసే పనిలో మునిగిపోయాడు. అయితే ఆ యువకుడు పెట్రోలింగ్ వాహనాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు తనిఖీలు చేపట్టగా కోదండపురంలో ఓ పెట్రోల్ బంక్ వద్ద వాహనాన్ని గుర్తించారు. ఇక తాజాగా ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాస స్థలమైన ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు పోలీసులు కంట్రోల్ రూమ్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే ప్రజాభవన్కు బాంబు స్క్వాడ్ సిబ్బంది చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టింది. చివరికి ఇది ఆకతాయి చేసిన పనిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. వరుస ఘటనలతో పోలీస్ శాఖ పనితీరును కూడా ప్రశ్నించేలా చేస్తున్నాయి. హోంశాఖలో సరైన సమీక్షలు లేకపోవడంతో వ్యవస్థ గందరగోళంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల హత్యలు జరుగుతున్నా ఆ కేసుల్లో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘనత వహించిన తెలంగాణ పోలీసులో కూడా ప్రభుత్వం మారగానే అలసత్యం వచ్చిందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.